హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కటి డిషెస్ తయారు చేసుకుంటున్నాము. ఈ వారం అంతా కూడా మనము చక్కటి బ్రంచెస్ తయారు చేసుకుంటున్నాం. బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ బ్రంచ్ మనందరికీ తెలిసిన విషయమే. అందుకనే సింపుల్ బ్రేక్ఫాస్ట్ డిష్ లాగా ఉంటుంది, కానీ కొద్దిగా హెవీగా కూడా ఉంటుంది అన్నమాట. అదే ఈ బ్రంచ్ స్టైల్లో ఉంటుంది. అదే క్రమంలోనే ఈరోజు కూడా మీకు రెండు చక్కటి డిషెస్ని నేను తీసుకొచ్చేసాను. మొదటగా మనం ఒక వెజిటేరియన్ డిష్ని తయారు చేసుకోబోతున్నాం. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఆసమ్ డిష్ అనమాట. ముఖ్యంగా ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉంటుందో అది సింపుల్గా అకంపనిమెంట్ లాగా వాడుతూ ఉంటాము, కానీ డిష్ ప్రాసెస్, కుకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఒక మంచి చక్కటి స్నాక్ దీనిలాగా తయారు చేసుకుంటాం అనమాట. రెండింటిని కలిపి తినడానికి ఉంటుంది. సపరేట్గానే సర్వ్ చేస్తాము. మనం తయారు చేసుకోబోతున్నాము స్క్రాంబుల్డ్ టోఫు. స్క్రాంబుల్డ్ టోఫు ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బంగాళదుంప, పసుపు, చిల్లీ ఫ్లేక్స్, ఉల్లిపాయ, టోఫు ఒక క్యూబ్, అలాగే గ్రీన్ బెల్ పెప్పర్, రెడ్ బెల్ పెప్పర్ అంటే క్యాప్సికమ్ ముక్కలు అనమాట. అలాగే చిల్లీ సాస్ కొద్దిగా ఎక్కువ మోతాదులోనే పడుతుంది. చిల్లీ సాస్, క్యూమిన్ అంటే జీలకర్ర, ఇంకా వెల్లుల్లి, దాంతోపాటుగానే కట్లెట్ అనమాట. రెడీమేడ్ కట్లెట్ పీసెస్ తీసుకున్నాము. ఇదేంటంటే అకంపనమెంట్ కింద వెళ్తుంది. డిష్ కొద్దిగా హెవీగా రావడానికి, కొద్దిగా ఎక్కువ తినడానికి ఉండే విధంగా తీసుకున్నాం అనమాట. అది అకంపనమెంట్. ఇన్ కేస్ రెడీమేడ్ కట్లెట్ కనుక మీ దగ్గర లేకపోతే యూ కెన్ యూస్ బ్రెడ్ ఏదైనా కూడా యూస్ చేసుకోవచ్చు. బ్రెడ్ కూడా కాదనుకుంటే చికెన్ ఏదైనా తయారు చేసుకోవాలన్నా కూడా చికెన్ కట్లెట్ లాంటివి తయారు చేసుకోవచ్చు. లేకపోతే చికెన్నే కూడా సింపుల్గా మ్యారినేట్ చేసి టోస్ట్ చేసుకుని దాంతోపాటు కూడా యూస్ చేసుకోవచ్చు. మీట్స్ లాగా పనికి వస్తుంది అనమాట. బోల్డ్ అండ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ప్రాసెస్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే దేనికి దాన్నే సపరేట్గా కుక్ చేస్తాం. 3 డిఫరెంట్ కుకింగ్స్ ఉంటాయి దీంట్లో. 3 డిఫరెంట్గా కుక్ చేసి మూడింటిని సపరేట్గా ఒకే ప్లేట్లో సర్వ్ చేస్తాం అనమాట. సో ఇది బేసిక్ కాన్సెప్ట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పొయ్యి వెలిగించేసాం. పొయ్యి వెలిగించేసినట్లయితే సగం పని అయిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. సో పొయ్యి అట్లా వెలుగుతూ ఉండని. బోల్డ్ అండ్ వెజిటేబుల్స్ ఉన్నాయి, వీటన్నింటిని కూడా కట్ చేయాలి ఇప్పుడు మనం. ఫస్ట్ వెల్లుల్లి, చాప్డ్ గార్లిక్, అలా పక్కన పెట్టేసుకున్నాం. అలాగే ఆనియన్ చాప్ చేసుకోవాలి. ఇది చాప్ అవసరం లేదు, క్యూబ్స్ లాగా కట్ చేసుకోవచ్చు. ఈ సైజులో, ఈ షేప్లో చేసుకున్నాం. కొద్దిగా పెనం వేడైందంటే మన దగ్గర కట్లెట్ సపరేట్గా ఉంది కదా, కట్లెట్ని టోస్ట్ చేసుకోవాలన్నమాట. కట్లెట్ని పెట్టుకున్నా. ఫ్రై అయ్యేలోపు మనము మిగిలిన వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా చాప్ చేసుకోవచ్చు. బెల్ పెప్పర్స్ని జూలియన్ స్టైల్లో కట్ చేసుకుంటున్నాము. కొద్దిగా పెద్ద సైజ్ అనమాట, వెడల్పుగా పెద్దగా ఉండే విధంగా జూలియన్ స్టైల్లో కట్ చేసుకుంటున్నాము. ఇదిగో చూడండి. లో ఫ్లేమ్లో సాఫ్ట్గా కుక్ చేసుకున్నట్లయితే లోపల వరకు ప్రాపర్గా కుక్ అవుతుంది అనమాట. అందుకనే స్లో ఫ్లేమ్ పెట్టాం. బంగాళదుంప కూడా కట్ చేసుకోవాలి. క్యూబ్స్ అండి.
వెజిటబుల్స్ కటింగ్ ఆల్మోస్ట్ డన్. ఇది ఒకసారి ఫ్లిప్ చేసుకుందాం. ఇది డీప్ ఫ్రై కూడా చేసేసుకోవచ్చు అండి. కట్లెట్ మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. అఫ్కోర్స్ ఏ స్టైల్ కావాలన్నా చేసుకోవచ్చు. లెట్యూస్ మర్చిపోయాను. సో లెట్యూస్ కూడా మనకు క్యూబ్ లాగా కావాలన్నమాట. అందుకనే సేమ్ కొద్దిగా పెద్ద సైజు ఉన్నా కూడా ఫ్రై అయినప్పుడు ఎలాగో ష్రింక్ అవుతుంది కాబట్టి ఇలా కట్ చేసుకుందాం. దీన్ని కూడా బౌల్లో పెట్టాం. డన్. వెజిటబుల్స్ కుకింగ్ అంతా కూడా అయిపోయింది. ఇప్పుడు మనకు ఒక పని మిగిలి ఉందన్నమాట. అదేంటంటే దిస్ వన్. వెజిటబుల్స్ కట్ చేసేసుకున్న తర్వాత టోఫుని స్క్రాంబుల్ చేసుకోవాలన్నమాట. దీని పని కూడా అయింది కాబట్టి దీన్ని ఇలా పక్కన చేసుకుందాం. కట్లెట్స్ రెడీ అయిపోయాయి. ప్రాపర్గా కుక్ అయిపోయింది కట్లెట్ కూడా. ఈ వైపు కూడా కొద్దిగా రెండో వైపు కొద్ది కలర్ వస్తే తీసేసుకోవచ్చు. విల్ గో ఫర్ మెయిన్ కుకింగ్ ప్రాసెస్. కట్లెట్ రెడీ. సపరేట్గా వెళ్ళిపోయింది ఇంటికి. దీంతో ఇప్పుడు కప్పే మనకు పని లేదు. ఇప్పుడు మెయిన్ కుకింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా. ఇందులో వెల్లుల్లి, ఉల్లి ఇవన్నీ కూడా 1 by 1 యథావిధిగా వెళ్ళిపోతాయి. ఫస్ట్ గార్లిక్ వేస్తున్నా. తర్వాత ఆనియన్, తర్వాత బంగాళదుంప, బెల్ పెప్పర్స్ రెడ్ వేసాను ఫస్ట్, తర్వాత గ్రీన్ కూడా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఫస్టే వేసేస్తే బాగుండేది, బట్ ఎనీవే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో జీలకర్ర వేస్తున్నాం. అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా చిల్లీ ఫ్లేక్స్, చిల్లీ సాస్ అండి ఇది. కొద్దిగా స్పైసీ డిషే, సో చిల్లీ సాస్ బాగా గట్టిగానే పడుతుంది. చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసాం కదా, బాగా కారం ఉంటుంది. లవ్లీ కదా, అది చక్కగా కనిపిస్తోంది ఇప్పటికే. సో పసుపు యాడ్ చేస్తున్నాం. And now finally lettuce and salt. లెట్యూస్ తొందరగా మగ్గిపోతుంది, అందుకని చివరిగా వేసాం. సాల్ట్ కూడా వేసాం. రెడీ అయిపోయింది మెయిన్ డిష్. దీంతో పాటు ఏంటంటే కొద్దిగా అట్లా సైడ్కి వేసేసుకొని ఈ స్క్రాంబుల్డ్ టోఫు ఉంది కదా, దీన్ని
ఇలా వేసి ఇది కూడా వేడి చేయాలన్నమాట. దీనికి సీజనింగ్ ఏం అవసరం లేదు, ఉప్పు కారాలు ఇట్లాంటివి ఏం అవసరం లేదు. డిష్ రెడీ అండి, స్టవ్ కట్టేశాను. ఇప్పుడు వేటికి వాటికే సపరేట్గా ఇందాక తీసుకున్న ఈ కట్లెట్, ఈ డిష్, దాంతోపాటుగానే స్క్రాంబుల్ టోఫు, ఇవన్నీ కూడా వేటికి వాటికి సపరేట్గా ప్లేట్లో సర్వ్ చేసుకుంటాం. అలా చేసి ప్రజెంటేషన్ మీకు చూపిస్తాను. నైస్, చక్కటి ఫుడ్, మీరు కూడా ట్రై చేయండి. చక్కటి డిషెస్ మనం తయారు చేసుకుంటున్నాము, బ్రంచెస్కి సెట్ అయ్యేవి. అదేవిధంగానే ఇప్పుడు కూడా నేను మీకు ఒక మంచి శాండ్విచ్ తీసుకొచ్చాను. శాండ్విచ్ అంటే చాలా సింపుల్గా ఏముండదు, బ్రంచ్కి కొద్దిగా హెవీగా ఉండాలి కదా, అలాగనే కొద్దిగా హెవీగానే ఉంటుందన్నమాట ఈ శాండ్విచ్. చాలా చక్కగా ఉంటుంది. అందులోని చికెన్ తోటి మనం తయారు చేసుకుంటున్నాము. మనం తయారు చేసుకోబోయే ఆ డిష్ పేరేంటంటే గ్రిల్డ్ చికెన్ శాండ్విచ్. ఈ గ్రిల్ చికెన్ శాండ్విచ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. కొద్దిగా స్పినాచ్ అంటే పాలకూర, అలాగే ఒక చీజ్ స్లైస్, జీలకర్ర, కొద్దిగా ఈ చిల్లీ ఫ్లేక్స్ అంటాం కదా అది, బటర్, ఆరిగానో, మైనీస్ సాస్, చికెన్, ఇది కూడా బోన్లెస్, అలాగే ఒక 3 బ్రెడ్ స్లైస్లు. సో ఇది అనమాట బేసిక్గా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో మొదటగా పొయ్యి వెలిగించేసుకుంటా. పొయ్యి వెలిగించేసుకొని దీంట్లో బ్రెడ్ టోస్ట్లు ఇట్లాంటివి కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే స్పినాచ్ని కొద్దిగా సాఫ్ట్ అని చేసుకోవాలి, దానికి కూడా ఆయిల్ వాడతాం. ఒక్కొక్క ఆకు ఇట్లా విడివిడిగా పక్కన పెట్టేసుకున్నట్లయితే మాడిపోకుండా మెత్తబడాలన్నమాట ఆకు. ఆ పచ్చిదనం అంటాం కదా, పచ్చి పచ్చిగా ఉంది అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది, ఆ ఫీలింగ్ పోతుంది. కొద్దిగా అలా సాఫ్ట్ అవ్వాలని అది కాసేపు అలా ఉంచిన తర్వాత అది రెడీ అయిన తర్వాత దాని మీదనే మనం బ్రెడ్ కూడా టోస్ట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ మ్యారినేషన్ ప్రాసెస్ని చేస్తున్నాం. ఒక మిక్సింగ్ బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్లోకి జీలకర్ర, అలాగే కొద్దిగా ఆరిగానో వేస్తున్నాం, చిల్లీ ఫ్లేక్స్, ఇంకా కొద్దిగా సాల్ట్. మెత్తబడిపోతున్నాయి కదా. సో ఈ మ్యారినేడ్ని ఇలా చక్కగా మిక్స్ చేసుకొని దీంట్లో చికెన్ వేసి మ్యారినేట్ చేసుకోవాలి. బ్యూటిఫుల్, మంచి టెక్స్చర్ వచ్చింది దానికి కూడా. ఇలా పక్కన పెట్టుకొని దీని పరిస్థితి చూద్దాం. కొద్దిగా అంత మెత్తబడితే చాలు మనకు.
పడిపోయింది, తీసేసుకుంటాను సపరేట్. అలాగే బ్రెడ్ స్లైస్ని కూడా టోస్ట్ చేసుకోవాలి. వైపు కొద్దిగా టోస్ట్ అయిన తర్వాత రెండో వైపు కూడా పెట్టుకుందాం. 2 స్లైసులకు మాత్రమే ఇప్పుడు అవసరం లేదు, ఒకదానికి మధ్య దానికి మాత్రం 2 వైపులా కావాలి. పై దానికి కింది దానికి మాత్రం ఒక వైపు టోస్ట్ అయితే సరిపోతుంది. ఈ విధంగా ఒక్కొక్క వైపు టోస్ట్ చేసుకుంటున్నాము. రెండో దానికైతే ఒక వైపే చేద్దాం అన్నమాట, లాస్ట్ దానికి. ఇది మాత్రం 2 వైపులా కావాలి. ఇందులో కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని చికెన్ గ్రిల్ చేసుకుందాం. మైనీస్ తీసుకొని టాప్ సైడ్ అన్నమాట, ఇది బాటమ్ బ్రెడ్, దీనికి టాప్ సైడ్ ఈ విధంగా అప్లై చేసుకోవాలి. దీనికి 2 వైపులా, ఒకవైపే కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు, మీ చాయిస్. మీకు మైనీస్ బాగా ఇష్టం, జ్యూసీగా ఉండాలి అలా అనుకుంటే 2 వైపులా పెట్టుకోండి, లేదంటే ఒకవైపే పెట్టుకోండి. నేనైతే మరీ స్టిక్కీగా ఉంటుంది, పట్టుకోవడానికి కూడా కష్టం అవుతుందని ఒకవైపే అప్లై చేస్తాను. టాప్ బ్రెడ్కి బాటమ్ సైడ్ అప్లై చేస్తాం. ఇప్పుడు ఇంకేంటంటే కింద చికెన్ పెడతాము ఒక లేయర్లో, ఈ పై లేయర్ని సెట్ చేసుకుందాం ఆల్రెడీ. వెజిటేబుల్ని యాడ్ చేసుకోవచ్చు మనం. ఎలా యాడ్ వెజిటేబుల్ ఒక క్యాప్సికమ్ యూజ్ చేద్దాం. పై లేయర్లో స్పీనచ్ పెడుతున్నాం కదా, స్పీనచ్తో పాటుగా క్యాప్సికమ్ కూడా కొట్టి పెడదాం, బాగుంటుంది. అలా జూలియన్స్లా కట్ చేసి పెట్టుకొని ఒక లేయర్ చేసుకుందాం, బాగుంటుంది. అందులో పని చికెన్ కూడా కుక్ అయిపోయింది ఆల్మోస్ట్. నౌ ఫస్ట్ లేయర్ ఇందులో చికెన్ పెడుతున్నాం. దీనిపైన ఈ స్లైస్, దీనిపైన నెక్స్ట్ బ్రెడ్, ఇక్కడ స్పీనచ్, దీనిపై నుంచి
ఫైనల్గా దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ గ్రిల్ చేయాలి. సో గ్రిల్లింగ్ పెట్టేసుకున్నాం. రెండు వైపులా టాప్ సైడ్ అండ్ బాటమ్ సైడ్ రెండు వైపులా గ్రిల్ చేసేసి ప్రజెంటేషన్లో పెట్టి ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను. గ్రిల్ చికెన్ శాండ్విచ్ యమ్మీగా ఉంది చూడడానికి. టేస్టింగ్ సర్వైవ్. చాలా బాగుందండి. బటర్ మిస్ చేసాం. బ్రెడ్ని బటర్లో టోస్ట్ చేసుకోవాలి. అవసరం ఉంది. చాలా జ్యూసీగా. వావ్, సూపర్. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.